Good afternoon and welcome to today's Hindu newspaper analysis of the editorial. In our tutorial today, we have the heading, then the analysis of the editorial, and finally vocabulary. Vocabulary మాకు సజెషన్ వచ్చింది ఏంటి అంటే సార్ మీరు ఆ వర్డ్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాని సినోనిమ్స్ కూడా కొన్ని చెప్తే బాగుంటుందని తప్పకుండా we will take that into account and ఇవాళ we'll do that according to the advice that we got. It was a constructive advice. Thank you. So ఏమంటున్నారు a progressive Indian policy on Myanmar outlined. అంటే ఇండియాకి మయన్మార్కి మధ్యన ఒక పాలసీ ఉంది, అది ప్రోగ్రెసివ్గా ఉండాలి, అంటే ముందుకు తీసే వెళ్ళేటట్టు ఉండాలి, అంతేగాని రిగ్రెసివ్గా ఉండకూడదు. ప్రోగ్రెసివ్, గోయింగ్ ఫార్వర్డ్. సో దీనికి యాంటీమ్ ఏమవుద్ది? రిగ్రెసివ్. ఓకే, రిగ్రెషన్, వెనక్కి వెళ్ళిపోవడం, రిగ్రెసివ్. ఇండియన్ పాలసీ ఆన్ మయన్మార్ షుడ్ బి అవుట్లైన్డ్, అంటే కాస్త మనకి పూర్తిగా ఒక అవగాహన ఇచ్చినట్టు ఉండాలి. ఇట్ షుడ్ బి లైక్ ఎన్ అవుట్లైన్. అసలు ఏంటి అవుతుంది వీళ్ళతో మనకి అన్నది తెలియాలి. సో ఆథర్ ఏమంటారు, 3 years ఆన్, 3 ఏళ్ళు అప్పుడే అయిపోయింది, స్టార్ట్ అయ్యి ద మిలిటరీ ఇన్ మయన్మార్లో మిలిటరీ వాళ్ళు ఓవర్థ్రో చేశారు ద ఎలక్టెడ్ సివిలియన్ గవర్నమెంట్ని వాళ్ళు పక్కకు పారదోలి మిలిటరీ వాళ్ళు ఈ రోజున మయన్మార్లోని వాళ్ళు పరిపాలిస్తున్నారనమాట. ఓకే, ఎప్పుడైంది ఇది? ఫిబ్రవరి 2021. అదేం చేస్తుంది? ఎవరు? మిలిటరీ వాళ్ళు. ఇట్ కంటిన్యూస్ టు కిల్ అంటే ఏంటి? చంపేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇట్ కంటిన్యూస్ టు మెయిమ్. చాలామందిని ఏం చేస్తున్నారు? దే ఆర్ మేమింగ్ దెమ్, అంటే వూండింగ్ దెమ్. వూండ్ అంటే గాయాలు పరుస్తున్నారు. లేదా మనం ఇక్కడ సినోనిమ్ ఏం తీసుకోవచ్చు? ఇంజర్, INJURE, ఇంజరీస్ అనమాట. ఇంజర్ అండ్ డిస్ప్లేస్, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వాళ్ళ పీపులే వాళ్ళు, కానీ మీరు ఇక్కడ ఉండకండి, ఇంకో ప్లేస్కి వెళ్ళండి, ఇంకో ప్లేస్కి వెళ్ళిపోండి అని అంటున్నారు. ఇండియా మాత్రం హ్యాస్ స్టెడ్ఫాస్ట్లీ అంటే రిమైన్ వితౌట్ చేంజ్ అంటే వెరీ గుడ్ రిజాల్వ్ అనుకుందాం, విత్ అ లాట్ ఆఫ్ రిజాల్వ్, నాట్ మూవింగ్ దిస్ సైడ్ దట్ సైడ్, మెయింటైన్డ్ ఫార్మల్ రిలేషన్షిప్. మనం చాలా వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకున్నాం. విత్ దిస్ రెజీమ్ అంటే రూల్, అధికారం, ఎవరైతే అధికారంలో ఉన్నారు ఈ రెజీమ్తో, ఎవరో మిలిటరీ అధికారం, విచ్ ఆర్ సో ఫార్, ఎప్పటి వరకు వాళ్ళు మర్డర్ చేస్తారు, ఎంతమందిని? 5,000 మందిని చంపేశారు. అండ్ డిస్ప్లేస్డ్ అంటే ఇక్కడి వాళ్ళు అక్కడికి, అక్కడి వాళ్ళు ఇక్కడికి, ఇలా మొత్తం మీద 25 లక్షల మందిని అనమాట. 25 లక్షల మంది జనాలు, వాళ్ళ జనాలనే ఒక ఊరి నుంచి ఇంకోరు, ఇంకోరు నుంచి ఇంకోరు అలాగ తిప్పారనమాట. ఇన్ ద సెకండ్ టెన్యూర్ అంటే వ్యవధి, కాలం, ఆర్ ద థర్డ్ టెన్యూర్ ఆఫ్ మోడీ అంటున్నాను చూడండి, అలాగనమాట. టెన్యూర్ అంటే ద టైం పీరియడ్. ఓకే, టైం పీరియడ్. ద నరేంద్ర మోడీ గవర్నమెంట్ డిడ్ వెరీ లిటిల్, అంటే ఎప్పుడు మన 2019 to 2024లో నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ అసలు పెద్దగా ఏం చేయలేదు. వెరీ లిటిల్ టు ఎంగేజ్ విత్ ద ప్రో డెమోక్రసీ రెసిస్టెన్స్, అంటే మాకు మిలిటరీ వద్దు, మాకు మళ్ళీ ప్రజాస్వామ్యం తండి అని ఎవరైతే ఎంగేజ్ అయ్యారో వాళ్ళతోని నరేంద్ర మోడీ గవర్నమెంట్ చాలా తక్కువగా ఎంగేజ్ అయింది అన్నమాట. విత్ ద ప్రో డెమోక్రటిక్ రెసిస్టెన్స్, విచ్ నౌ ఈరోజు ఏంటంటే అది 2 రాజకీయంగా మిలిటరీ వింగ్స్ 2 ఉన్నాయన్నమాట. ఒకవైపు రాజకీయం వింగ్ ఉంది, ఇంకోవైపు వాళ్ళకి మిలిటరీ వింగ్స్ కూడా ఉన్నాయి. ఇండియన్ ఫారెన్ పాలసీ, మనం వేరే దేశంతో మనకి సత్సంబంధాలు ఉన్నప్పుడు మన ఫారిన్ మినిస్టర్ వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు కదా, అప్పుడు మనం ఇండియన్ ఫారిన్ పాలసీ ఎలా ఉందంటే, స్కాలర్స్, ప్రాక్టీషనర్స్, జ్ఞానులు దాన్ని ఎలాగ అవలంబించాలో చెప్పే వాళ్ళందరూ హ్యావ్ డాగెడ్లీ, చాలా మంచివాడు, అంటే అలు పెరగకుండా, హ్యావ్ డాగెడ్లీ డిఫెండెడ్ దిస్ పాలసీ. డాగెడ్లీ అంటే ఏంటంటారు ఆథర్ గారు? డాగెడ్లీ అనగానే మనకేం రావాలి? డిటర్మిన్డ్ అనమాట. డిటర్మిన్డ్, ఈవెన్ ఇఫ్ సంథింగ్ ఈజ్ డిఫికల్ట్, అంటే చాలా, ఈవెన్ ఇఫ్ సంథింగ్ ఈజ్ డిఫికల్ట్ యూ హ్యావ్ టు సపోర్ట్. డాగెడ్లీ అంటే పట్టు వదలని విక్రమార్కుడు లాగా అనమాట. ఐ గెస్ యూ అండర్స్టూడ్, క్లియర్? సో ప్రాక్టీషనర్స్, స్కాలర్స్ ఇద్దరు ఒకే ముక్త కంఠంలో ఏమంటున్నారు?
దట్ యూ హ్యావ్ టు బి వెరీ డిటర్మిన్డ్ ఈవెన్ ఇఫ్ సంథింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. చాలా డిటర్మినేషన్తో ఉండాలి. అందులో కష్టాలు ఉన్నప్పుడు ఈవెన్ వెన్ దే ఆర్ డిఫికల్టీస్. ఓకే, ఈవెన్ ఇన్ డిఫికల్టీస్. చూడండి ఎంత క్లియర్గా చెప్తున్నారు, డిఫికల్టీస్ ఉన్నప్పుడు కూడాను అని. స్కాలర్స్ అండ్ ప్రాక్టీషనర్స్ have doggedly defended this policy. ఏమని? బై ఆర్గ్యూయింగ్ దట్ ఇండియా నీడ్స్ టు వర్క్. ఇండియా అక్కడ నీడ్స్ టు వర్క్ విత్ ద జుంటా. ఇది ఒక గ్రూప్ అన్నమాట. జుంటా అంటే ఏంటి? మయన్మార్లో ఉన్న ఒక గ్రూప్. ఇఫ్ ఇట్ హ్యాస్ టు ప్రొటెక్ట్స్ ఇట్ ఇంట్రెస్ట్, భారతదేశం యొక్క ఇంట్రెస్ట్, మనకు కొన్ని ఉంటాయి కదా, ప్రతి గవర్నమెంట్ మనకు లాభం ఏంటి, వాళ్ళకి లాభం ఏంటి అని. అది మనం కానీ కాపాడుకోవాలి అంటే మనం ఎవరితో ఫస్ట్ వర్క్ చేయాలి? అక్కడ ఉన్న జుంటా, ఆ స్మాల్ గ్రూప్తో వర్క్ చేయాలన్నమాట ఇన్ మయన్మార్. అండ్ నాట్ గెట్, వాళ్ళతో మనం వర్క్ చేయాలి. అంతేగాని వీ షుడ్ నాట్ గెట్ స్వేడ్ అంటే అందరూ కదులుతున్నారు మనం కదిలిపోవడం. షుడ్ నాట్ గో స్వేడ్, మూవ్డ్ ఇంటూ అందరూ అటు మగ్గు చూపెడుతున్నారండి మనం కూడా కదులుదామండి, అలా అవ్వకూడదు. బై అన్ ఐడియలిస్టిక్. ఓకే, డు నాట్ గెట్ స్వేడ్ బై అన్ ఐడియలిస్టిక్ అంటే ఐడియల్, మోడల్ ఆఫ్ పర్ఫెక్షన్ అన్నమాట. ఓకే, ఓ మోడల్ ఆఫ్ పర్ఫెక్షన్. ఐడియలిస్టిక్ ప్రీ ఆక్యుపేషన్ విత్ వాల్యూస్. అంతేగాని భారతదేశం షుడ్ నాట్ గెట్, మన ఇంట్రెస్ట్లో చూసుకోవాలి ఇన్ మయన్మార్. అంతేగాని మనం అందరూ కదులుతున్నారు కదా అని కదిలిపోయి ఇది ఈ మోడల్గా ఉండాలి అని పెట్టుకుని ముందుగానే దీంట్లో ఇన్ని విలువలు ఉండాలి అని ఈ విధంగా మాత్రం మనం వెళ్ళకూడదు అని ఎవరు చెప్తున్నారు? స్కాలర్సు, ప్రాక్టీషనర్లు. వాళ్ళు ఎలా చెప్తున్నారు? చాలా డిటర్మినేషన్తో, ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడాను ఇలా వెళ్ళాలి. హౌ ఇండియా కెన్ స్టెప్ అవుట్ ఆఫ్ ద చైనా షాడో. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మయన్మార్లోని మన పైన నీడ ఉందన్నమాట, అదే చైనా. బట్ ఇన్ ఫారిన్ పాలసీ దెర్ ఇస్ నో క్లియర్ లైన్. కానీ వేరే దేశంతో మన సంబంధాలు పెట్టుకున్నప్పుడు ఒక క్లియర్ లైన్ అంటూ లేదు. ఏవి విలువలు, ఏవి మన ఇంట్రెస్ట్, మనం ఎందుకు చేస్తున్నాం, మనకి లాభం ఏంటి, విలువలు ఏంటి అన్న దాని గురించి క్లియర్గా ఇది వ్యత్యాసం అని చెప్పడానికి ఏదీ లేదు. సింప్లీ బికాస్ నైదర్ హ్యాజ్ ఎ స్టాండర్డ్ డెఫినేషన్. ఎందుకంటే వాల్యూస్ అంటే ఏంటి? స్టాండర్డ్ డెఫినేషన్ లేదు. ఓకే, ఇంట్రెస్ట్ అంటే ఏంటి? స్టాండర్డ్ డెఫినేషన్ లేదు. సో మన పాలసీలోనే క్లియర్ లైన్ లేనప్పుడు, అసలు మన పాలసీలు కాదు, అసలు వీటిల్లోనే క్లియర్ లైన్ లేనప్పుడు మనం ఇంక దాన్ని ఎందుకు ఫాలో అవ్వడం? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ ఎ కంట్రీ డిఫైన్స్ దిస్ టర్మ్స్. మనం మయన్మార్తో కానీ ఎటువంటి సంబంధాలు పెట్టుకుంటే మనం వాల్యూస్ని ఎలా డిఫైన్ చేస్తున్నాం, మనం ఇంట్రెస్ట్ని ఎలా డిఫైన్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఆల్సో ద కేస్ విత్ ఇండియాస్ మయన్మార్ పాలసీ. అంతే కదా, ఏ కంట్రీ అయినా దానిలాగే చూసుకుంటారు. కాబట్టి మనం కూడా వేరేం కాదు. ఇండియా ఈజ్ ఆల్సో ద కేస్. దిస్ ఈజ్ ఆల్సో ద కేస్ విత్ ఇండియాస్ మయన్మార్తో పాలసీ. న్యూఢిల్లీ హెస్ లాంగ్ డిఫైన్డ్ ఇట్స్ ఇంట్రెస్ట్. అంటే భారతదేశం మాకు ఇంట్రెస్ట్ ఏంటి మయన్మార్తో ఎప్పుడో చెప్పిస్తాం. ఎప్పుడు చెప్పాము? ఇన్ ద సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీ ఇన్ నారో స్ట్రాటజిక్ టర్మ్స్. మనకి వాళ్ళకి ఎక్కడ చెప్పాము? సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్లోని మనకి చాలా నేరోగా స్ట్రాటజిక్ టర్మ్స్లోని అందరితోని సంబంధాలు ఉంటాయి. బట్ నౌ, కానీ ఇప్పుడు ఇట్ నీడ్స్ టు లివరేజ్. అంటే మనకు ఒక గ్రిప్ దొరకాలి, మనకంటూ దాన్ని మనం పైకి తీసుకెళ్ళాలి కదా. గ్రిప్ దొరికితే ఏం చేస్తాం? టక్ 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 అని పైకి వెళ్తాం. లివరేజ్. ఓకే, యూ నీడ్ ఎ గ్రిప్, గెట్ ఎ హోల్డ్. యూ నీడ్ గెట్ ఎ గ్రిప్, గెట్ ఎ హోల్డ్. ఎందుకు? a unique set of values. ఒక యూనిక్ సెట్ ఆఫ్ వాల్యూస్ అంటే ఎవ్వరూ ఇలాంటి వాల్యూస్ గురించి మాట్లాడలేదు, దాని గురించి మనం మాట్లాడాలి. ఓకే, ఇట్ నీడ్స్ టు లెవరేజ్. వాటిని మనం పైకి తీసుకురావాలి. ఇది భారతదేశం యూనిక్ సెట్ ఆఫ్ వాల్యూస్ అని. టు బెటర్ డిఫెండ్ ఇట్స్ ఇంట్రెస్ట్. ఎందుకు మనం తీసుకురావాలంటే మన ఇంట్రెస్ట్లు మనం కాపాడుకోవాలి. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఇండియా టు పుట్ ఇన్ ప్లేస్ ఏ మోర్. ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది. ఎలాంటి పెట్టుకోవచ్చు మనం? ప్రోగ్రెసివ్, ముందు చూపుతో ప్రోగ్రెసివ్, వాల్యూ డ్రివెన్, విలువలతో కూడిన మయన్మార్ పాలసీని
ఇది ఎలా పెట్టాలంట, మనకి ఫేవరబుల్గా ఉండాలి, భారతదేశానికి ఫేవరబుల్గా ఉండాలి, అండ్ నాట్ అగెన్స్ట్, మనకి అవతల వైపుగా ఉండకూడదు. అలాగని దేశం యొక్క ఇంట్రెస్ట్లు ప్రప్రథమంగా చూసుకోవాలి. ఎవరిది? దేశం యొక్క ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు, దిస్ న్యూ పాలసీ 2 కీ పివట్స్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్, పివటల్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉండాలి, ముఖ్యమైన, క్లియర్, ముఖ్యమైన 2 ఉండాలన్నమాట. ఏంటవి? ప్రజాస్వామ్యం, మానవులకి సెక్యూరిటీ ఉండాలి, హ్యూమన్ సెక్యూరిటీ ఉండాలి. ఇవి చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు ఆయన. నెక్స్ట్ ఏమంటున్నారు, ద న్యూ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, ఇప్పుడు వచ్చింది కదా జూలైలోని, June 4th మనం నెగ్గాం కాబట్టి, June 7, 8 గవర్నమెంట్ అంతా ఫామ్ అయింది కాబట్టి, ఎన్డీఏ గవర్నమెంట్ దేర్ ఫోర్ నీడ్స్ టు టేక్, ఏం తీసుకోవాలంట, 4 ఇంటర్లాకింగ్ స్టెప్స్. వెంటనే ఇంటర్లాకింగ్ అంటే ఈ స్టెప్లోని ఈ స్టెప్, ఈ స్టెప్లోంచి ఈ స్టెప్, ఈ స్టెప్లోంచి ఈ స్టెప్, ఇలా దే షుడ్ బి 4 కలిసే ఉండాలి, ఇంటర్లాక్. ఓకే, ఒకదాంతో ఒకటి ముడిపడి ఉండడం, ముడిపడి ఉండుట. ఓకే, there should be a common interest point in all these, then you can lock them as a group, as a 1-point group. Next ఏమంటారు author, first India needs to use its credentials. ప్రప్రథమంగా ఇండియా ఏం వాడాలి, దాని క్రెడెన్షియల్స్ అంటే మన దగ్గర ఉన్న మెరిట్స్ ఏంటి, మన దగ్గర ఉన్న కితాబులు ఏంటి, మనం ఏం గణించాం, మనం ఏమి ఎర్న్ చేసాం, మనం అంటూ ఏంటి. ఓకే, ఇప్పుడు ఎవరన్నా మనకి ఇంటర్వ్యూకి వచ్చారండి, వాట్ ఆర్ యువర్ క్రెడెన్షియల్స్ అంటారు, నా ఎడ్యుకేషన్ ఇదండి, నేను ఇది చేశానండి, నేను ఇది చేశానండి అన్నీ చెప్తుంటారు కదా. సో వాళ్ళు అచీవ్ చేసింది. అలాగే ఇండియా ఏంటి అచీవ్ చేసింది, నీడ్స్ టు యూజ్ క్రెడెన్షియల్స్ యాజ్ ద లార్జెస్ట్ ఫెడరల్ డెమోక్రసీ. మన దగ్గర సెంటర్, స్టేట్ ఇవన్నీ డెమోక్రసీ లార్జెస్ట్ అనమాట, అది ఫస్ట్ క్రెడెన్షియల్ ఇన్ ద రీజన్ టు షార్పెన్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్. మన ప్రభావాన్ని మనం ఇంకా పదును చెయ్యాలి, మనం ఇంకా పదును పెట్టాలన్నమాట మన ప్రభావాన్ని. ఇన్ ఏ దేశంలో, మయన్మార్లో. ఫర్ లాంగ్, చాలా కాలంగా మయన్మార్స్ ప్రో డెమోక్రసీ అంటే డెమోక్రసీ, ప్రజాస్వామ్యం ఉండాలి అని చెప్పే పొలిటికల్, రాజకీయ విశ్లేషకులు, ఎలీట్, ద టాప్ మోస్ట్ అనమాట, ఎలీట్ ఆఫ్ ద సొసైటీ. ఓకే, ద ఎలీట్ ఆఫ్ ద సొసైటీ అంటే సమాజంలోని కాస్త పేరు ప్రఖ్యాతి ఉన్నత శిఖరాలు అధిరోహించిన వాళ్ళు రాజకీయంగా, అండ్ వీళ్ళు సివిల్ సొసైటీ, సభ్య సమాజంలోని హ్యావ్ లుక్డ్ అప్ టు ఇండియా. వీళ్ళందరూ ఎవరి వైపు చూశారు, దే హ్యావ్ లుక్డ్ అప్, వాళ్ళకి రోల్ మోడల్ ఎవరు, ఇండియా యాజ్ అ మోడల్. ఇండియా అంటే ఏంటి, ఇది ఒక మోడల్ ఆఫ్ ఫెడరల్ డెమోక్రటిక్ యూనియన్. ఇండియా అనగానే ఆ ఫెడరల్ డెమోక్రటిక్ యూనియన్, సెంటరు స్టేటు, స్టేటు సెంటరు, సత్సంబంధాలు, బా ఎంత బాగుందండి, ఇలా ఉండాలి అని ఎవరన్నారు, మయన్మార్లోని ప్రో డెమోక్రసీ పొలిటికల్ ఎలిట్ అన్నమాట. వాళ్ళకి ప్రజాస్వామ్యం కావాలి, రాజకీయ విలువలు అలాంటివి తెలిసిన ఉత్తీర్ణులు అనమాట వీళ్ళు, క్రెమ్ డెలా క్రెమ్ ఆఫ్ ద సొసైటీ. వాళ్ళు సభ్య సమాజంలోని భారతదేశమే మోడల్ ఆఫ్ ఏంటి, ఫెడరల్ డెమోక్రటిక్ యూనియన్. ఎలాగంటే ఫెడరల్ డెమోక్రటిక్ యూనియన్ విత్ వెల్ ఆయిల్డ్, బా స్మూత్గా, స్లిక్గా, అంటే వెల్ ఆయిల్డ్ అంటే ఏంటి, మోర్ లూబ్రికేషన్ టేక్స్ అవుట్ ద ఫ్రిక్షన్. సో స్లిక్, స్మూత్, లూబ్రికేట్, మేక్ ఇట్ స్మూత్, నో ఫ్రిక్షన్ లేకుండా పవర్ షేరింగ్ అరేంజ్మెంట్ ఉంది, ఎవరికి, సెంటర్కి, స్టేట్కి. ఓకే, ఇక్కడ చూడండి ఏమన్నారు, అరేంజ్మెంట్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద వేరియస్ సబ్ నేషనల్ యూనిట్స్. దిస్ ఈజ్ ఈవెన్ మోర్ రెలవెంట్ టుడే. ఈరోజు దీనికి ఇంకా ప్రాముఖ్యత ఎక్కువ వచ్చింది, మోర్ రెలవెంట్ టుడే. ఎందుకంటే డెమోక్రాటిక్ రెసిస్టెన్స్ ఇన్ మయన్మార్, ప్రజాస్వామ్య రీతిలోనే మయన్మార్లోని రెసిస్ట్ చేస్తున్నారు, మాకొద్దు అని ఒకటి, విచ్ ఈస్ లెడ్ బై ది, అక్కడ ఎవరండి, నేషనల్ యూనిటీ గవర్నమెంట్, ఎన్యూజీ. డజన్ అంటే 12 చాలా కొన్ని
కొన్ని వేల మంది లాగా ఎథనిక్ రెవల్యూషనరీ ఆర్గనైజేషన్స్. అంటే మయన్మార్లోని కల్చర్ ఉండాలి, ట్రెడిషన్ ఉండాలి, కస్టమ్స్ ఉండాలి, విలువలు ఉండాలి, ఇవన్నీ ఎథనిక్ గ్రూప్స్ అంటాం. దట్ వి టాక్ అబౌట్ ద నేటివ్ మయన్మారీస్ కల్చర్. ఓకే, మయన్మార్ కల్చర్. వీళ్ళు ఎథనిక్ రెవల్యూషనరీ ఆర్గనైజేషన్స్, సభ్య సమాజంలో ఉన్న ఆర్గనైజేషన్, సివిల్ సొసైటీ, ట్రేడ్ యూనియన్స్, స్ట్రైవింగ్, వర్కింగ్ వెరీ హార్డ్, బాగా కష్టపడుతున్నారు. స్ట్రైవ్, వర్క్ వెరీ హార్డ్, చాలా కష్టపడుతున్నారు. ఎందుకు? టు రిప్లేస్. దేన్ని రిప్లేస్ చేద్దాం అనుకుంటారు అంటే దీని బదులు అది రావాలి. ఏది రావాలి? ద మిలిటరీ బేస్డ్ డ్రాఫ్ట్ని తీసేయాలి. మిలిటరీ డ్రాఫ్ట్ 2008 కాన్స్టిట్యూషన్ తీసేయాలి, రాజ్యాంగాన్ని తీసేయాలి. ఎలా రావాలంటే ఇప్పుడు ఇట్ షుడ్ బి రీప్లేస్ విత్ ద ఫెడరల్ కాన్స్టిట్యూషన్. మయన్మార్లో కూడా ఇండియాలాగా ఫెడరల్ కాన్స్టిట్యూషన్ రావాలి. బై హెల్పింగ్ దిస్ వైబ్రెంట్, వెరీ యాక్టివ్, అంటే బాగా వైబ్రెంట్గా ఉండడం అంటే ఎప్పుడు డల్ మూమెంట్ ఉండదు. కమాన్ అన్నట్టుగా మంచి ఉత్తేజంతో ఉంటారు. సో బై హెల్పింగ్ దిస్ వైబ్రెంట్ అపోజిషన్ ఏం అచీవ్ చేయాలి? దాని ఎయిమ్ ఎలాగా? కెపాసిటీ బిల్డింగ్. ఎస్, ఈ గవర్నమెంట్లో ఇది ఉంది, ఈ సత్తా ఉంది, చేయగలరు, మంచి భవిష్యత్తు ఇవ్వగల జనాలకి అని మనం కెపాసిటీ బిల్డింగ్ చేయాలి. అండ్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, జ్ఞానం ఒక కంట్రీ నుంచి తీసుకోవాలి. ఇండియా కెన్ డిస్టింగ్విష్, భారతదేశం వ్యత్యాసం చెప్పగలదు. ఎందుకని? చైనాతో కంపేర్ చేస్తే భారతదేశంలో ఆల్రెడీ ఇలాంటి ఫెడరల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఇదే మోడల్గా తీసుకుంటున్నారు. అండ్ దే ఆర్ ఫాలోయింగ్ ఇట్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? ఏమన్నారు నెక్స్ట్? చూడండి ఆయన, బై హెల్పింగ్ దిస్ వైబ్రెంట్ అపోజిషన్ అచీవ్ ఇట్స్ ఎయిమ్స్ త్రూ కెపాసిటీ బిల్డింగ్ అండ్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇండియా కెన్ డిస్టింగ్విష్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ చైనా. ఇండియా అన్నది చైనా నుంచి అసలు ఎంత వేరు అని చెప్పగలదు. ఎందుకంటే ఇట్స్ ప్రైమరీ రీజనల్ కాంపిటీటర్ ఇన్ మయన్మార్. ఓకే, ఇండియా కెన్ డిస్టింగ్విష్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ చైనా. ఎందుకంటే చైనాయే మన ప్రైమరీ రీజనల్ కాంపిటీటర్. ఎక్కడ? మయన్మార్లో. మనకు ప్రప్రథమంగా ఎవరైనా కాంపిటీషన్కి వస్తున్నారు మయన్మార్లో అంటే అది చైనానే. ఓకే, బోత్ బీజింగ్ అండ్ న్యూఢిల్లీ, అంటే బీజింగ్ అంటే చైనా, న్యూఢిల్లీ అంటే ఇండియా, కెన్ సెల్, మనం అమ్ముకోవచ్చు మిలిటరీ హార్డ్వేర్. ఎవరికి? మయన్మార్కి. కానీ బట్ ఓన్లీ ఇండియా క్యాన్ సెల్, ఓకే, ద స్పిరిట్ ఆఫ్ ఫెడరల్ కోఆపరేషన్. ఫెడరల్, ఒక సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎలా కలిసికట్టుగా ఎలా దేశాన్ని పురోగమనంలోకి తీసుకెళ్ళచ్చు, ఉత్తమ ఏరియాలోకి తీసుకెళ్ళచ్చు అన్నది ఎవరు అమ్మగలరు? ఈ ఐడియా, ద స్పిరిట్ ఆఫ్ ఫెడరల్ కోఆపరేషన్, ఓన్లీ ఇండియా. ఫెడరల్ కోఆపరేషన్ అంటే ఏంటి అన్నది భారతదేశం ఒక్కటే అమ్మగలదు. ఎవరికి? మయన్మార్కి. హియర్ ఈజ్ అ ఛాన్స్, ఇది ఒక అవకాశం ఫర్ ద న్యూ ఇండియన్ గవర్నమెంట్ టు అవుట్ మెనూవర్. ఎలాంటి మనకి అడ్డంకులు వచ్చినా దాన్ని మనం ఎలాగైనా ఫేస్ చేసి మనం దాన్ని ఏం చేయాలి? వీ షుడ్ ఇవేడ్, లేదా మనం ఏమంటాం అవాయిడ్ చేయాలి, లేదా మంచి వర్డ్ ఏంటంటే మనం సర్కంవెంట్ చేయాలి. వీ షుడ్ సర్కంవెంట్, వీ షుడ్ బి ఏబుల్ టు సర్కంవెంట్ ద చైనీస్ ఇన్ దేర్ ఓన్ బ్యాక్యార్డ్. ఎవరినైనా బీటింగ్ దెమ్ ఇన్ దేర్ ఓన్ బ్యాక్యార్డ్ అంటే వాళ్ళని వాళ్ళ ఏరియాలోనే వెళ్ళి కొట్టడం అనమాట. నెగ్గాలి. ఓకే, నెగ్గించుకొని రావాలి. సో ఇదే మంచి అవకాశం ఎవరికి? కొత్త ఇండియన్ గవర్నమెంట్కి, అంటే ఎన్డీఏ 3.0కి, టు సర్కంవెంట్, టు అవుట్ మెనూవర్ ది చైనీస్ ఇన్ దేర్ ఓన్ బ్యాక్యార్డ్. వాళ్ళని మనం ఈజీగా అవుట్ మెనూవర్ చేయగలం. అంటే ఏమంటారు ఆథర్ గారు? మనం ఈజీగా వాళ్ళని అవుట్ ఫ్లాంక్ చేయొచ్చు, ఇవేడ్ చేయొచ్చు, వాళ్ళకన్నా ఫాస్ట్గా మూవ్ అయ్యి, వాళ్ళకన్నా మోర్ ఎజిలిటీతోని, అంటే క్విక్గా వెళ్ళిపోవాలి మనకు ఆపర్చునిటీ దొరకగానే. క్లియర్?
వెపన్ సేల్స్ అండ్ హ్యుమానిటేరియన్ అవుట్రీచ్. ఏమంటారు? వెపన్ అమ్మాలి, మానవతా దృక్పథంతో హ్యుమానిటేరియన్, ఓకే, మానవతా దృక్పథం హ్యుమానిటేరియన్ అవుట్రీచ్ కూడా వెళ్ళాలి. ఈ రెండు చేయాలి మనం. మానవులకు ఏమైనా అవుతుందా, మానవతా కోణంలో చూడండి, ఇది కూడా మేము హెల్ప్ చేస్తాం మీకు, ఇదిగో మా చేయి పట్టుకోండి, వీఆర్ అవుట్ రీచింగ్ టు యూ. సెకండ్, ఇండియా నీడ్స్ టు ఇమ్మీడియట్లీ హాల్ట్, ఆపేయాలి ఆల్ వెపన్ సేల్స్ టు మయన్మార్ మిలిటరీకి ఫస్ట్ ఇండియా ఏం చేయాలి? ఆయుధాలు అమ్మడం ఆపేయాలి. అకార్డింగ్ టు ద అడ్వకేసీ గ్రూప్, okay, according to people who are advocating, who are telling them how to conduct themselves, Justice for Myanmar, JFM, okay, Indian state owned military hardware manufacturers. చూడండి ఎంత నీట్గా అన్నారు ఆథర్ గారు. ఇండియాలోనే స్టేట్ ఓన్డ్ మిలిటరీ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరర్స్ హ్యావ్ సోల్డ్, అమ్మేశారు, a range of non-lethal, lethal అంటే deadly, non-lethal అంటే not so dangerous, so కూడా అక్కర్లేదు, not dangerous, non-lethal, ఓకే, అంత హాని కలగదు, ఇంకా లీథల్, డెడ్లీ, చావే ఇంకా అలాంటివి. కానీ ఇవి మాత్రం ఏం చేశారు? ఇండియన్ స్టేట్ ఓన్డ్ మిలిటరీ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరర్స్ హ్యావ్ సోల్డ్, అమ్మారు, a range of non-lethal and semi-lethal, అంటే మరీ హాని కలగదు అలాగని ఏం లేకుండా semi-lethal equipment అమ్మారు. ఎవరికి? టు ద జుంటా, ఓకే, స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ హ్యాండ్లింగ్ పవర్. ఎప్పటి నుంచి? సిన్స్ 2021 కూ జరిగింది కదా. కూ అంటే ద మిలిటరీ టేకింగ్ ఓవర్ ది ఎలక్టెడ్ గవర్నమెంట్, కూడిటాట్ అంటాం కదా. అంటే ఏంటి? బలవంతంగా వాళ్ళని పాలదోలి పక్కకు తోలేసి మిలిటరీ టేక్ ఓవర్ చేసింది అనమాట, అది కూ అంటే. ఇన్ ఇట్స్ మోస్ట్ రీసెంట్ రిపోర్ట్, ఓకే, పబ్లిష్డ్ ఆన్ March 27, ద గ్రూప్ క్లెయిమ్డ్, ఏమని చెప్తుందంటే, దట్ ఆన్ January 2 ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు ఆ ప్యాకేజ్ విచ్ హ్యాడ్ 52 ఐటమ్స్, 52 ఐటమ్స్ ఉన్నాయి. అలాంటి దాన్ని మనం ట్రాన్స్ఫర్ చేసాం ప్యాకేజ్. అందులో ఏమున్నాయి? నావిగేషన్ అండ్ కమ్యూనికేషన్ పార్ట్స్, కష్టం ఏరియాల్లోంచి ఎలా, చిక్కుల్లోంచి ఎలా బయటికి రావాలి నావిగేట్ అయ్యి, అదొకటి. కమ్యూనికేషన్ పార్ట్స్ ఒకటి. 2, ఇట్స్ మయన్మార్ కౌంటర్ పార్ట్, అంటే ఆన్ ది అదర్ సైడ్. కౌంటర్ పార్ట్స్ అంటాం కదా, మనకు అవతల సైడ్ ఎవరున్నారు? టు ద మయన్మార్ కౌంటర్ పార్ట్స్కి మనం ఇచ్చాం, ఓకే. పర్సన్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద టేబుల్, ఈజ్ అ కౌంటర్ పార్ట్, ఆయన మనకు వాళ్ళకి కూడా ఇచ్చాం. అనదర్ రీసెంట్ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే, రీసెంట్గా ఇన్వెస్టిగేట్ చేస్తే ఏమొచ్చిందంటే, ఫ్రంటియర్ మయన్మార్ ఏమంటున్నారంటే, క్లెయిమ్స్ దట్ ఇండియా అమ్మింది ఎంత? 1.5 మిలియన్ వర్త్, ఓకే, 1.5 మిలియన్ వర్త్ ఆఫ్ నేవీ గ్రేడ్ డీజిల్ టు జుంటా లింక్డ్ ఎంటిటీస్. మనం ఏం చేసాం? $1.5 మిలియన్ వర్త్ ఆఫ్ నేవీ గ్రేడ్ డీజిల్ అమ్మాం. ఎవరికి? టు ద జుంటా లింక్డ్ ఎంటిటీస్ సిన్స్ కూ, ఓకే. ఇది మన క్వాంటిఫైబుల్ డేటా వచ్చింది. ఎంత అమ్మాము? ఇండియా సోల్డ్ మోర్ దెన్ $1.5 మిలియన్ వర్త్ ఆఫ్ ఏమమ్మాం? నేవీ గ్రేడ్ డీజిల్ టు జుంటా లింక్డ్, ఓకే, ఎంటిటీ సిన్స్ ద కూ. సో మనం అమ్మేస్తాం అన్నమాట వీళ్ళకి. సో దీన్ని ఏమంటాం? ఇదొక కమిటీ, జుంటా అంటే ఇదొక అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్, ఇది ఒక కంట్రీని రూల్ చేస్తుంది అనమాట. ఎప్పుడు? కూ అయిన తర్వాత, అండ్ బిఫోర్ లీగల్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. సో ఈ మధ్యలోని వీళ్ళకి మనం ఇంత అమ్మేస్తాం అన్నమాట, $1.5 మిలియన్ వర్త్ నేవీ గ్రేడ్ సిన్స్ ద మిలిటరీ టేక్ ఓవర్. న్యూ నీడ్స్ టు ఇమ్మీడియట్లీ పుట్, కొత్త అవసరాలు వచ్చే వాళ్ళకి ఇమ్మీడియట్గా ఏం చేయాలి? పుట్ స్టాప్ టు దీస్,
మనకి ఫుల్ స్టాప్ పెట్టేయాలి. మయన్మార్ మిలిటరీ కంటిన్యూస్ టు యూస్. మయన్మార్ అనే మిలిటరీ కంటిన్యూ చేస్తుంది. యూజ్ ఏంటి? దాని ఆర్మీని వాడుతుంది, దాని ఎయిర్ ఫోర్స్ని వాడుకుంటుంది, నేవీని కూడా వాడుకుంటుంది. నేవీ 2 దేనికంట? ఎందుకు వాడుకుంటుంది? నేవీ 2 అటాక్ చేయాలి. ఎవరిని? నాన్ కాంబాటెంట్ సివిలియన్స్. అంటే కాంబాటెంట్ అంటే ఎవరైతే యుద్ధంలో ఉన్నారో, ఫైట్ చేస్తున్నారు, నాన్ కాంబాటెంట్ సివిలియన్స్ని కూడా ఈ 3 సర్వీసులు వాడేస్తున్నారు. యూజింగ్ ఇంప్రిసైజ్, ఎగ్జాక్ట్ కాదు, నాట్ సో ఎగ్జాక్ట్ లీథల్ టాక్టిక్స్. అంటే ప్రాణం పోయే, లీథల్ వెరీ హార్మ్ఫుల్. లీథల్ అంటే వెరీ హార్మ్ఫుల్ టాక్టిక్స్. హార్మ్ఫుల్, ప్రిసైజ్, ఎగ్జాక్ట్, ఇంప్రిసైజ్, ఇన్ఎగ్జాక్ట్. వాళ్ళ ఇష్టం. ఏ డిగ్రీకైనా వెళ్ళిపోతున్నారు అనమాట. ఏ డిగ్రీకైనా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. థర్డ్, ఇండియా ఏం చేయాలి? ఇమ్మీడియట్లీ నీడ్స్ టు ఓపెన్ క్రాస్ బార్డర్ ఉంది కదా మనకి, వాళ్ళకి, మయన్మార్కి. ఆ హ్యుమానిటేరియన్ మానవతా దృక్పథంతో ఆ కారిడార్లను ఓపెన్ చేసేయాలి. ఎందుకు? అక్కడ ఉన్న సివిలియన్స్ ఎఫెక్టెడ్ బై కాన్ఫ్లిక్ట్. మయన్మార్లో ఎవరైతే ఎఫెక్ట్ అయి ఉన్నారో నాన్ కాంబాటెంట్ సివిలియన్స్, మామూలు మనుషులు, అలాంగ్ 3 బార్డర్ ప్రావిన్సెస్, 3 బార్డర్ ప్రావిన్సుల దగ్గర మనం హ్యుమానిటేరియన్ కారిడార్ కింద మనం వెంటనే మన బార్డర్లు ఓపెన్ చేసేయాలి. ఆ ఏరియాలు ఏంటి? సగైన్ రీజన్, చిన్ స్టేట్, నార్దర్న్ రఖీనా స్టేట్. ఓకే, ఏవి? సగైన్, చిన్ స్టేట్ అండ్ రఖైన్ స్టేట్. వీటిని ఈ ప్రావిన్సులు బార్డర్లో ఉన్నాయి కాబట్టి ఇండియా నీడ్స్ టు ఓపెన్, ఇమ్మీడియట్లీ ఓపెన్ చేసేయాలి. క్రాస్ బార్డర్ మానవతా దృక్పథంతో ఈ కారిడార్లన్నీను వచ్చేయండి, మీ ప్రాణరక్షణ మేము ఇస్తాము అని చెప్పాలి. అకార్డింగ్ టు యునైటెడ్ నేషన్స్ ఆఫీస్, యుఎన్ఓ ఆఫీస్ ప్రకారం ఇదంతా ఏం జరుగుతుంది? ఫర్ ద కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్, UNOCHA డేటా, సగాయింగ్ రీజన్ హ్యాస్ సీన్ ద లార్జెస్ట్ క్వాంటమ్, ఎక్కువ క్వాంటమ్ అంటే లెక్క పెట్టగలం అన్నమాట, ఆఫ్ ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్. లోపలే అంటే ఈ ఏరియాలో ఉన్నవాడు ఆ ఏరియా, ఆ ఏరియాలో ఉన్నవాడు ఈ ఏరియాలో ఉన్న ఈ ఏరియా. ఓకే, ఇప్పుడు మన హైదరాబాద్ కూకట్పల్లి ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి తార్నాక ఉంటే ఎక్కడో నగోల్లో ఉంటే ఇటు కొల్లూరులో ఉన్న వాళ్ళని గచ్చిబౌలి. డిస్ప్లేస్మెంట్, ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ ఎక్కువ ఎక్కడ జరిగింది? మనకి సగాయింగ్ రీజన్లో జరిగింది. ఓకే, ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ఆల్ ఆఫ్ మయన్మార్ అంతట్లోనే ఎక్కువ జరిగింది. ఇన్ ఆల్ ఆఫ్ మయన్మార్ ఎక్కువ జరిగింది ఏది? సగాయింగ్ రీజన్. సిన్స్ ద కూ, మిలిటరీ టేకింగ్ ఓవర్ ద ఎలక్టెడ్ గవర్నమెంట్ యాజ్ ఆఫ్ March 25th, 2024 ఈ డేటా అన్నమాట. రఖైన్ కమ్స్ నెక్స్ట్, వైల్ చిన్ సిట్స్ 10th ఇన్ ద లిస్ట్. చిన్నేమి 3 కాదు, 10th ఇన్ ద లిస్ట్ ఆఫ్ డిస్ప్లేస్డ్ పీపుల్. ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ ఎక్కువ జరగడం. కంటిన్యూయింగ్ ఎయిర్ స్ట్రైక్స్. సో ఎయిర్ స్ట్రైక్స్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఎవరు? ద జుంటా, ద స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ టేకెన్ ఓవర్ పవర్. అండ్ క్లాషెస్ బిట్వీన్ ఆర్మ్డ్ గ్రూప్స్. కొంతమంది మరి ఆర్మ్డ్ గ్రూప్స్ ఉంటారు కదా, వాళ్ళు జుంటా ఫైట్ చేసుకుంటున్నారు. ఇన్ దీస్ ఏరియాస్ హ్యావ్ ఓన్లీ పుష్డ్ మోర్ సివిలియన్స్ అక్రాస్ ది బార్డర్స్. వీళ్ళు ఇలా కొట్టుకోవడం వలన ఇంకా ఎక్కువ మంది సివిలియన్స్ బార్డర్ క్రాస్ చేసేస్తున్నారు. ఓకే, అక్రాస్ ద బార్డర్స్. న్యూఢిల్లీ నీడ్స్ టు ఫస్ట్ రివోక్, కాల్ బ్యాక్ ఆర్ క్యాన్సిల్ చేసేయాలి. ఏంటి? ఇట్స్ ప్లాన్స్, న్యూఢిల్లీ ప్లాన్స్ టు ఫెన్స్ ద ఇండియా మయన్మార్ బార్డర్. అక్కడ ఫెన్సులు కట్టకూడదు, ఓపెన్ చేసేయాలి. బాబు మీకు అన్యాయం జరుగుతుంది, మీ ప్రాణ నష్టం జరుగుతుందా, వచ్చేయండి ఇండియాలోకి అని. అకార్డింగ్ టు ద ఆథర్. ఓకే, టు ఫెన్స్ ద ఇండియా మయన్మార్ బార్డర్ అండ్ రీఇన్స్టేట్. మళ్ళీ దాని ప్లేస్లో ఇంకోటి తేవాలి. రీఇన్స్టేట్, దాని ప్లేస్లో ఇంకోటి తెచ్చుట. ఓకే, పుట్ ఇన్ దట్ ప్లేస్ అనదర్ వన్. ద ఫ్రీ మూవ్మెంట్ రెజీమ్, రండి ఫ్రీగా వచ్చేయండి ఇండియాలోకి అన్న రూల్ తేవాలి. ఆర్ ది FMR, ఫ్రీ మూవ్మెంట్ రెజీమ్, విచ్ ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ
మన యూనియన్ హోమ్ మినిస్ట్రీ అంటే అమిత్ షా గారు వీళ్ళందరూ దాన్ని సస్పెండ్ చేశారు. ఎప్పుడు? ఫిబ్రవరి 24లో. దెన్ ఇట్ షుడ్ ఎంగేజ్, ఆ తర్వాత ఇట్ షుడ్ ఎంగేజ్ ఇన్, దేంట్లో ఎంగేజ్ అవ్వాలంట? ఎగ్జిస్టింగ్. ఓకే, దెన్ ఇట్ షుడ్ ఎంగేజ్ ఇన్ ఎగ్జిస్టింగ్, దెన్ ఇట్ షుడ్ ఎంగేజ్ ఎందులో అంట? ఎగ్జిస్టింగ్ హ్యుమానిటేరియన్. ఓకే, మానవతా విలువలతోని హ్యుమానిటేరియన్ ఎయిడ్ సపోర్ట్ చేయాలి. నెట్వర్క్, హ్యుమానిటేరియన్ ఎయిడ్ నెట్వర్క్ ఇవ్వాలి. ఎక్కడెక్కడ ఇవ్వాలి? అలాంగ్ ద ఇండియా మయన్మార్ బార్డర్, ఆ 3 ఏరియాల్లోని. టు సెండ్ ఎమర్జెన్సీ రిలీఫ్, అర్జెంటుగా వాళ్ళకి ఏం కావాలి? ఫుడ్డా, షెల్టరా, క్లోదింగా, ఏం కావాలి? ఎమర్జెన్సీ రిలీఫ్ అసిస్టెన్స్ పంపించాలి. అవి ఏంటంట? ఇంక్లూడ్స్ ఏంటి? ఫస్ట్ మందులు, తర్వాత ఫుడ్, తర్వాత టార్పాలిన్లు. ఓకే, మేక్ షిఫ్ట్ షటిల్ వేసుకోవడానికి టార్పాలిన్ పంపించాలి. టార్పాలిన్ అంటాం. టు ది అదర్ సైడ్ మిజోరాంకి అవతల సైడ్ పంపించాలి. వేర్ అక్కడ ఎందుకంటే ఒక మల్టీ లేయర్డ్ అసైలం అంటే ఇక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది, అలాగా శరణార్థులు వచ్చారనమాట. శరణు కోసం వచ్చారు, రెఫ్యూజీస్. వేరే మల్టీ లేయర్డ్ అసైలం అంటే ప్రొటెక్టివ్ ఏరియా అండ్ ఎయిడ్ ఇకోసిస్టమ్ అంటే మీకు కావాల్సిన వసతులన్నీ ఇస్తాము, మీకు రక్షణ ఇస్తాము, హెల్ప్ చేస్తాము. ఎయిడ్ ఎకోసిస్టమ్ ఈజ్ ఆల్రెడీ ఆపరేషన్, ఆల్రెడీ అక్కడ ఆపరేషన్లో ఉంది. ఒక మానవతా విలువలతో కూడిన ఒక నెట్వర్క్, మెడిసిన్, ఫుడ్, టార్పాలిన్లు ఇచ్చి మల్టీ లేయర్డ్ ఏరియా అన్నమాట. అదంతాను ప్లేస్ వేర్ యూ కెన్ గెట్ యువర్ లైఫ్ అండర్ ప్రొటెక్షన్ ఇఫ్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎ రెఫ్యూజీ. దెర్ ఇస్ అన్ అసైలం అండ్ ఎయిడ్ ఇకోసిస్టమ్ ఈజ్ ఆల్రెడీ ఆపరేషనల్. ఆల్రెడీ పని జరుగుతుంది, సపోర్ట్ జరుగుతుంది. ఈజ్ అ గుడ్ స్టార్టింగ్ పాయింట్. ఇది చాలా బాగా మనకి మయన్మార్కి మధ్యన ఉండే సత్సంబంధాలకి ఓ మంచి అడుగు అనమాట. శుభప్రదమైన ఫస్ట్ స్టెప్, auspicious, good start. India should also collaborate with local and international non-governmental organizations. Local organizations తోని, తర్వాత ఇంటర్నేషనల్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ తోటి ఇండియా కొలాబరేట్ అవ్వాలి, కలిసి వెళ్ళాలి. కొలాబరేషన్ ఎందుకంట? విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్. ఎవరెవరికి? లోకల్ ఆర్గనైజేషన్స్కి, ఇంటర్నేషనల్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి. Okay, India should also collaborate with the local and international non-government organizations with experience in the field. ఎవరైతే ఆల్రెడీ ఇక్కడ ఆపరేషన్లో ఉన్నారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి వాళ్ళతో పాటు ఇండియా వర్క్ చేయాలి. బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? థాయిలాండ్ రీసెంట్గా అది ఏం స్టార్ట్ చేసింది? క్రాస్ బార్డర్ ఎయిడ్ డెలివరీస్. అప్పుడే థాయిలాండ్ క్రాస్ బార్డర్ ఎయిడ్ మొదలుపెట్టింది అనమాట. Deliveries into Myanmar should also be adopted. ఈ ప్రాక్టీసెస్ ఆఫ్ థాయిలాండ్ కూడా ఇండియా అవలంబించుకోవచ్చు అంటున్నారు ఆథర్ గారు. ఓకే, తర్వాత ఏమంటారు? డిటెన్షన్ ఆఫ్ అసైలం సీకర్స్. డిటెన్షన్ అంటే వాళ్ళని ఉంచేయడం. డిటెన్షన్ ఈ సెంట్ టు ద డిటెన్షన్ క్యాంప్ అంటాం కదా, అంటే ఉంచేయడం. ఉంచి నెక్స్ట్ ఏం చేయాలి? ఫోర్త్, ద నరేంద్ర మోడీ గవర్నమెంట్ షుడ్ ఇమ్మీడియట్లీ ఫస్ట్ ఏం చేయాలంటే హాల్ట్, స్టాప్ చేసేయాలి, ఆపేయాలి. ద డిటెన్షన్ అంటే వాళ్ళని దొరికారు మయన్మార్ వాళ్ళు, ఇండియాలో పెట్టేసుకుంటున్నాం. అండ్ షుడ్ స్టాప్ వాళ్ళు మన దగ్గర ఉంచుకోవడం. అండ్ డిపోర్టేషన్ ఆఫ్ అసైలం సీకర్స్ అంటే, అయ్యా మా దేశంలో చాలా ప్రాబ్లం ఉందండి, మీ దేశంలో వచ్చి మేము తలదాచుకుంటాం, లేదు మీరు వెళ్ళిపోండి. డిపోర్టేషన్ ఆఫ్ అసైలం సీకర్స్ ఫ్రమ్ మయన్మార్. మనం ఏం చేస్తున్నాం? ఇవి ఆపేయాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ గవర్నమెంట్ ప్రప్రథమంగా వెంటనే ఏం చేయాలంటే షుడ్ స్టాప్ ది డిటెన్షన్ అండ్ డిపోర్టేషన్. వాళ్ళు మనం పట్టుకుంటున్నాం, వీళ్ళందరినీ మనం మళ్ళీ ఏం చేస్తున్నాం? మన దగ్గరికి వచ్చి శరణ్ అడిగిన వాళ్ళని మళ్ళీ మనం మయన్మార్కి పంపించేస్తున్నాం. దిస్ ఈస్ ఎస్పెషల్లీ సో ఇన్ ద కేస్ ఆఫ్ మణిపూర్లో మొన్న జరిగిన అల్లర్లో చాలామంది మయన్మార్ వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళందరినీ డిటైన్ చేసి అందరినీ డిపోర్ట్ చేస్తాం. ఎక్కడికి?
మళ్ళీ మయన్మార్కి, వేర్ ద బీజేపీ లెడ్ గవర్నమెంట్ హ్యాస్ సో ఫార్ డిపోర్టెడ్. మణిపూర్లో బీజేపీ లెడ్ గవర్నమెంట్ ఉంది, అది ఇప్పటివరకు ఎంతమందిని పంపించింది వాళ్ళ కంట్రీకి? 115 మంది అసైలం సీకర్స్ టు మయన్మార్. ఓకే, ద లేటెస్ట్ రౌండ్ వాజ్ ఆన్ June 11. అంటే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా కొంతమంది శరణ్ అడిగిన వాళ్ళని పంపించాం మళ్ళీ వెనక్కి. దీస్ ఆర్ పీపుల్ హూ ఎంటర్డ్ ఇండియా నాట్ బికాస్ దే వాంటెడ్ టు. ఏదో ఇండియాలోకి ఎంటర్ అయిపోవాలి అని ఎంటర్ అవ్వలేదు వాళ్ళు. వాళ్ళు ఎందుకు ఎంటర్ అయ్యారంటే ఆర్ విత్ వాళ్ళు ఏదో మాల్ ఇంటెంట్తో రాలే, బ్యాడ్ ఇంటెన్షన్తో నేను రాలేదు వాళ్ళు. క్లియర్? మళ్ళీ చదువుతాను చూడండి. దీస్ ఆర్ పీపుల్ హూ ఎంటర్డ్ ఇండియా బికాస్ దే వాంటెడ్ టు. వాళ్ళు అనుకుని వచ్చారు. ఓకే, ఆర్ విత్ సమ్ బ్యాడ్ ఇంటెన్షన్ ఏం రాలేదు, ఏదో చెడు ఉద్దేశంతో, మాల్ ఇంటెన్షన్. బట్ ఎందుకు వచ్చారంటే వాళ్ళని బలవంతం పెట్టారు, అక్కడి నుంచి వెళ్ళిపోండి అని డిస్ప్లేస్ చేశారు. కాబట్టి రిగార్డ్లెస్ ఆఫ్ ద ఫ్యాక్ట్, ఓకే, వాళ్ళు ఈ ఫ్యాక్ట్, ఈ వాస్తవాన్ని కూడా పట్టించుకోవట్లేదు. రిగార్డ్లెస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఇండియా ఇస్ నాట్ రాటిఫైడ్, అప్రూవల్ చేయలేదు, ఆమోదముద్ర ఇవ్వలేదు, అప్రూవ్డ్ ఆర్ ఆమోదముద్ర ఇవ్వలేదు. దేనికి? ద 1951 రెఫ్యూజీ కన్వెన్షన్. 1951 రెఫ్యూజీ కన్వెన్షన్ శరణార్థులు వచ్చి అడిగితే దాన్ని అప్రూవ్ చేయలేదు 1951. ఇట్ ఈస్ ఇన్కంబెంట్ అపాన్ ద గవర్నమెంట్. నౌ ఇది గవర్నమెంట్ మీదకి వచ్చింది, యాంటీ ఇన్కంబెన్సీ కాదు, ఇట్ ఈస్ నౌ ఇన్కంబెంట్. వాళ్ళు చెయ్యాలి. అపాన్ ది గవర్నమెంట్ టు ట్రీట్ దెమ్ యాజ్ రెఫ్యూజీస్. వీళ్ళు రెఫ్యూజీస్గా కోరిన వాళ్ళుగా చూసుకోవాలి. ఇన్ నీడ్ ఆఫ్, వీళ్ళకి ఏం కావాలి? హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్. కాస్త మానవతా విలువలతోని మానవులుగా మమ్మల్ని చూసి మానవ హక్కులు ఉల్లంఘన జరగకుండా మాకు కాస్త సాయం పడండి. హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ రక్షణ, ప్రొటెక్షన్. రాదర్ దాన్ వీళ్ళని మనం ఎలా చూస్తున్నాం? ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్. వాళ్ళు లీగల్గా రాలేదండి, ఇల్లీగల్గా వచ్చారు అక్కడి నుంచి. అలా చూడకండి. బోత్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం, అండ్ ఇంటర్నేషనల్ లా allow the Indian state to do so. ఓకే, allow the Indian state to do so. అలా చేయడానికి ఈ రెండు ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తున్నాయి. వాస్తవం ఏంటంటే ఇన్ఫ్యాక్ట్, ఓకే, ద కస్టమరీ ఇంటర్నేషనల్ లీగల్ ప్రిన్సిపల్ అంటే ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు. కస్టమ్ అంటే మనకి ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న ఒక సిద్ధాంతం ఏంటంటే ఆఫ్ నాన్ రిఫోల్మెంట్. చాలా మంచి వర్డ్, నాన్ రిఫోల్మెంట్. ఎంత మంచి వర్డ్ చూడండి, ఆథర్ వాడారు. ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫోల్మెంట్ అంటే ఏంటంటే, క్లియర్? వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫోల్మెంట్? ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫోల్మెంట్ అంటే ఏంటంటే వీళ్ళని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఎందుకు? వీళ్ళు అక్కడి నుంచి వచ్చేసారు అని అనుకుంటున్నాం, కానీ వీళ్ళు అక్కడి నుంచి ఎందుకు వచ్చారు అన్న కాన్సెప్ట్ మనకి ఇప్పుడు తెలియాలి. తెలిసిన తర్వాత వీళ్ళకి మనం ఏమన్నా హెల్ప్ చేయగలం అన్నమాట. సో వాట్ ఈస్ ది ఆథర్ టాకింగ్ అబౌట్? వెన్ he says the principle of non-refoulement అంటే ఏంటంటే, it guarantees that a person cannot be returned to a country. ఇది ఒక గ్యారంటీ అన్నమాట. మనం ఒక పర్సన్ that a person cannot be returned to a country where they would face, ఓకే, అక్కడ వాళ్ళు ఏం ఫేస్ చేస్తారు? టార్చర్ చేసేస్తారు వాళ్ళని. క్రూవల్, ఇన్హ్యూమన్ అంటే మానవుడిని కూడా అలా చూడాలన్నమాట. ఇన్హ్యూమన్ ఆర్ డిగ్రేడింగ్ ట్రీట్మెంట్ ఆర్ పనిష్మెంట్ ఆర్ అదర్ ఇర్రిపేరబుల్ హార్మ్. మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకుందాం అని కూడా ఆలోచించలేం, అలాంటి హాని తలబెడతారనమాట. ఇన్ఫ్యాక్ట్ ద కస్టమరీ ఇంటర్నేషనల్ లీగల్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫోల్మెంట్ డిస్కరేజెస్. ఈ నాన్ రిఫోల్మెంట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎంకరేజింగ్, ఇట్ ఈస్ డిస్కరేజింగ్. ఓకే, ఇట్ ఈస్ డిస్కరేజింగ్ ఇండియా ఫ్రమ్ ఏం చేస్తుంది? మనకి ఉత్సాహం లేదు, నిరుత్సాహపరుస్తుంది అనమాట.
ఫ్రమ్ డిపోర్టింగ్ రెఫ్యూజీస్, ఫ్రమ్ సెండింగ్ ఈ శరణ అడిగిన వాళ్ళని మళ్ళీ వెనక్కి పంపించడం, ఫ్రమ్ డిపోర్టింగ్ రెఫ్యూజీస్ బ్యాక్ టు, వాళ్ళని మళ్ళీ బ్యాక్ టు హోమ్ కంట్రీ వేర్ వాళ్ళు ఏం చేయొచ్చు, వేర్ మే ఫేస్ అ థ్రెట్ ఆఫ్ పర్సెక్యూషన్ ఆర్ డెత్. అదే నాన్ రిఫోల్మెంట్, పర్సెక్యూషన్ ఆర్ డెత్. ద సెంటర్ షుడ్ ఆల్సో అర్జ్, చాలా అర్జ్ చేయాలి, పుష్ చేయాలి. ద బీజేపీ లెడ్ అస్సాం గవర్నమెంట్, ఓకే, ద సెంటర్ బీజేపీ లెడ్ అస్సాం గవర్నమెంట్ టు రిలీజ్ ద 27 చిన్ రెఫ్యూజీస్. 27 చిన్ స్టేట్ నుంచి వచ్చిన 10th లిస్ట్లో ఉంది కదా, ఓకే, 10th అమంగ్ దోస్ పీపుల్ హూ ఆర్ బీయింగ్ డిస్ప్లేస్డ్, టు రిలీజ్ ద 27 చిన్ రెఫ్యూజీస్ హూ ఆర్ డిటైన్డ్. వాళ్ళని మనం ఉంచేసుకున్నాం మన కంట్రీలోని, ఇన్ ద స్టేట్ ఇన్ అస్సాం. అండ్ వాళ్ళని ఎలాంటి చోట పెట్టాలంటే హౌస్ దెమ్ ఇన్ హ్యూమెన్ రెఫ్యూజీ షెల్టర్, మానవతా విలువలతో కూడి ఉన్న, ఓకే, శరణం కోరి వచ్చిన, ఓకే, శరణార్థులకి మంచి షెల్టర్లో పెట్టండి, వాళ్ళని చాలా క్రూయల్గా చూస్తున్నారు అని ఆథర్ గారు అంటున్నారు. ఓకే, ఫైనల్గా ఏమంటారు, ఇండియా ఇస్ ద విశ్వబంధు. భారతదేశం ఏంటి, విశ్వం అంతటికి, ప్రపంచం అంతటికి మనం బంధువులం, మనం చుట్టం అన్నమాట. రొటీన్లీ మనం ఇది అంటాం, ఇండియా ద విశ్వబంధు రొటీన్లీ క్లెయిమ్స్ టు స్టాండ్, ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా వి స్టాండ్ విత్ ద పీపుల్ అంటాం ఆఫ్ మయన్మార్, వి స్టాండ్ విత్ ద పీపుల్ ఆఫ్ మయన్మార్ అంటాం. ఇప్పుడు మనం అంటున్న మాటల్ని మనం ఆచరణలో పెట్టాలి. వాక్ ద టాక్, మాటలను ఆచరణలో పెట్టాలి. మాటలను ఆచరణలో పెట్టాలి, అది మాత్రం తప్పదన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్. సో మీరు ఇచ్చిన ఇన్పుట్స్ ద్వారా తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్లోని దాని యొక్క సినోనిమ్స్ కూడా చెప్పాము, రాసాము. మీకు ఈ క్లాస్, ఈ ట్యుటోరియల్ ఎంతగా తోడ్పడింది ఏంటి అన్నది మేము ఒక సదుద్దేశంతో చెప్పాం కాబట్టి ఎంతగానో తోడ్పడుతుందని మేము అనుకుంటున్నాము. ఐఏఎస్ హైదరాబాద్ యాజమాన్యం వారి ప్రోత్సాహంతో, విశాఖపట్నం సెంటర్ హెడ్స్ ప్రోత్సాహంతో నేను నా కలీగ్ శంకర్ గారు మీకు ఈ క్లాసులు తెస్తున్నాం. ఎనీ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ప్లీజ్ పోస్ట్ ఇట్. థ్యాంక్ యూ.